సార్ నమస్తే. నమస్తే. ఏడీఆర్ అనే సంస్థ సర్వే చేసిందనమాట. సీఎంలో కేసులు ఉన్నవాళ్ళు, అలాగే వాళ్ళ ఆస్తుల గురించి సర్వే చేసింది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే మన చంద్రబాబు నాయుడు గారి పేరు ముందు వరుసలో ఉంది. ఆయనే రిచెస్ట్ సీఎంగా చెప్పింది. అలాగే కేసులు కూడా ఉన్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? 931 కోట్లు ఆస్తి ఉంది ఆయనకి అనేది ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్ల నుంచి డిరైవ్ చేసి బయటకు చెప్పినటువంటి ఫిగర్ ఇది. ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్, అలాగే మమతా బెనర్జీ గారు పూరెస్ట్ అనేది తేల్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు తన ప్రయాణం ప్రారంభించినప్పుడు, ఆయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన పరిస్థితి ఏమిటి అంటే 2 ఎకరాల రైతు అనేది పదే పదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదిక మీద మాట్లాడేవాడు ఈ విషయం. 2 ఎకరాల రైతు అని దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అసెంబ్లీ వేదికగా 2 ఎకరాలు అనేది ప్రస్తావించేవాడు. ఆ 2 ఎకరాల నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చాడు అనేది, ఎలా రావటం అనే దానికి సంబంధించి ఆయన ఎంచుకున్న మార్గము, ఆ ప్రయాణము, లక్ష్యము అవన్నీ కూడా ఉన్నాయి ఈ ట్రావెల్. అయితే ఈ ట్రావెల్ సక్సెస్ఫుల్ గానే నడపగలిగాడు. కానీ ఆయన ఈ ఎప్పుడైతే లిబరలైజేషన్ లోకి దేశం ఎంటర్ అయిందో అది చంద్రబాబు నాయుడు గారికి విపరీతంగా కలిసి వచ్చినటువంటి అంశం. ఆర్థిక సరళీకరణలు అనేవి వేగం పుంజుకుంటున్నటువంటి టైంలో 95లో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత 95 నుంచి 95కు ముందు ముఖ్యమంత్రులైన వాళ్ళు, 95కు ముందు ప్రధానమంత్రులైన వాళ్ళ ఆస్తుల విలువకి 95 తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళ ఆస్తుల విలువకి చాలా తేడా ఉంది. అంటే వీళ్ళు విపరీతంగా సంపాదించారు, వాళ్ళేం సంపాదించుకోలేదు. వాళ్ళు లంచగొండులు అయినప్పటికీ సంపాదించుకోలేకపోయారు. పెద్ద భారీ మొత్తాలు లంచాలు వచ్చేవేం కాదు, ఏదో అలా బతికేశారు అంతే. వాళ్ళ ప్రాపర్టీస్ ఏమిటి, వీళ్ళ ప్రాపర్టీస్ ఏమిటి అంటే సుదీర్ఘకాలం రాష్ట్రానికి సేవలు అందించాడు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఎక్కువ సంవత్సరాలు చేసినప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. ఆయన ప్రాపర్టీస్ ఏం లేవు, పెద్ద బీభత్సమైన ఆస్తులు ఏమి సంపాదించలేదు ఆయన. కానీ చంద్రబాబు నాయుడుకి ఎలా సాధ్యమైంది అంటే ఆయన లిబరలైజ్డ్ ఎకానమీలో సీఎం కావడం వలన, లిబరలైజ్డ్ ఎకానమీ ప్రోగ్రామే ప్రభుత్వాల కార్యక్రమాలు కుదించేసి కార్పొరేట్ శక్తులని ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీలుగా ప్రభుత్వాలను మార్చేసినాయి. మార్చేసిన ఫలితంగా రాజకీయం వ్యాపారంగా మారింది. ఈ రాజకీయం వ్యాపారంగా మారటం అనేది అప్పుడే మొదలైంది. అంతకుముందు రాజకీయం వ్యాపారం కలిసి నడిచినాయి కవల పిల్లల్లాగా. ఇప్పుడు కవల పిల్లలు కాదు, రాజకీయమే వ్యాపారంగా మారిపోయింది. రాజకీయ వ్యాపారం అనేటువంటి ఒక పదవి, ఒక పేరు, ఒక ట్యాగ్ వచ్చింది. ఎప్పుడైతే ట్యాగ్ వచ్చేసిన టైంలో ఈయన సీఎం అయ్యాడు. అది ఈయన కలిసి వచ్చిన అంశం. ఆ టైంలో కార్పొరేట్స్ ని ఫెసిలిటేట్ చేస్తూ, వాళ్ళకి స్థలాలు కేటాయిస్తూ, ఈ ప్రయాణంలో మీకిది మాకది అనేటువంటి పద్ధతిలో రకరకాల రూపాల్లో ఈయనకి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ ప్రాసెస్ లోనే ఈయన ప్రాపర్టీస్ పెరగడం మొదలైంది. అయితే ఆయన ఏం చెప్తాడంటే ఇదంతా తప్పు, మా మిస్సెస్ కి బిజినెస్ ఉంది, హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఉంది, దాని ద్వారా అక్వైర్ అయినటువంటి ప్రాపర్టీస్ తప్ప నేను దానిలో నుంచి వాడుకుంటాను నా ఖర్చులకి, కానీ నాకు ఉన్నదేం లేదు. నేను ప్రజాసేవలో ఉన్నాను, ప్రజాసేవలో నేను ఎక్కడ డబ్బులు సంపాదిస్తాను అని మాట్లాడతాడు ఆయన. నిరంతర ప్రజాసేవలో ఉన్నాను అని. ఈ రోజున ప్రజాసేవని మించిన వ్యాపారం లేదు అనే విషయం అందరికి అర్థమయ్యాకే వారసులు ఎవరు బయటకు వెళ్ళట్లేదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు బయటకు వెళ్ళట్లేదు. నాయకుడు కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా సరే తమ తండ్రి పెట్టినటువంటి కంపెనీ మీద ఎంత ప్రేమతో వ్యవహరిస్తారో, తమ తండ్రి లీడ్ చేస్తున్నటువంటి పార్టీ మీద కూడా అంతే ప్రేమతో ఉంటున్నారు వీళ్ళందరూ. అందుకనే మనకి లిబరలైజ్డ్ ఎకానమీ తర్వాత విద్యార్థి ఉద్యమాలు పోయినాయి, కెరియర్ ఓరియంటేషన్ పెరిగిపోయింది, కన్సూమరిజం పెరిగిపోయిన తర్వాత విద్యార్థి ఉద్యమాలు వెనకతట్టు బట్టి విద్యార్థులందరూ కెరియర్ ఓరియంటేషన్ లో హడావిడైపోయి
ఈ హడావిడి పెరుగుతున్నటువంటి క్రమంలో పార్టీలకు సెకండరీ లీడర్షిప్ రావడం మానేసింది. అంతకు ముందు వరకు ఉమ్, ప్రతి రాజకీయ పార్టీకి సెకండరీ లీడర్షిప్ స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి వచ్చేది. ఉమ్, అది అది బంద్ అయిపోయింది. అది Hmm. బంద్ అయిపోయిన తర్వాత సెకండరీ లీడర్షిప్ అంతా వారసులు వస్తున్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కూతురు, ఉమ్, కేసీఆర్ గారి కొడుకు, ఉమ్, నితీష్ కుమార్ గారి కొడుకు, ఉమ్, ఇలా ప్రతి చోట కొడుకులే. ఉమ్, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి కొడుకు, Hmm. రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి కొడుకు, ఇలా ఉమ్, ఈ వారసుల రాజ్యం అనేది వారసులందరూ కూడా వాళ్ళు అమెరికాలు వెళ్ళారు, చదువుకున్నారు. ఉమ్, వాళ్ళు చదువుకున్న లైన్ లో వ్యాపారాలు చేయటం అటువైపు వెళ్ళలేదు. ఇటువైపు వచ్చేసారు. అందరూ రాజకీయ వ్యాపారంలోకి వచ్చారు. ఉమ్, అంటే రాజకీయం అద్భుతమైనటువంటి వ్యాపారంగా వర్ధిల్లుతున్నటువంటి సందర్భం అనేది అర్థం చేసుకోవడానికి ఉమ్, ఇంతకంటే గొప్ప ఉదాహరణ అక్కర్లేదు. ఉమ్, ఈ టైంలోనే ఆయన చెప్తున్నటువంటి హెరిటేజ్ అనేటువంటి ప్రోగ్రామ్, ఉమ్, హెరిటేజ్ అనేది రకరకాలుగా అది కొనుగోళ్లకు గురైంది. ఉమ్, ఓ దశలో బిగ్ బజార్ తో మెర్జ్ అయింది అనేటువంటి ప్రచారం జరిగింది. తర్వాత దానిలో నుంచి ఒక టెక్నికల్ ప్రాబ్లంతో ఇవన్నీ ఫుడ్ బజార్లుగా మారాయి. ఉమ్, ఇవి ఫుడ్ బజార్ కంట్రోల్డ్ బై బిగ్ బజార్ అన్నారు. బిగ్ బజార్ రిలయన్స్ అయిపోయింది. ఉమ్, ఇవన్నీ కూడా రిలయన్స్ లోకి వెళ్ళిపోయినాయి. ఉమ్, ఆ తర్వాత ఈ అవుట్లెట్లు చాలా వరకు మూతపడ్డాయి. ఉమ్, ఇంత జరుగుతుంటే దానిలో నుంచి వచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానని చెప్పడం అనేది హాస్యాస్పదం. ఉమ్, ఇది పూర్తిగా ఆయన చెప్తున్నటువంటి, ఆయన ప్రొజెక్ట్ చేసినటువంటి, ఉమ్, ఆయన ప్రొజెక్ట్ చేసింది ఇది 931. ఉమ్, ప్రొజెక్ట్ చేయకుండా ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు అమరావతిలో ఆయన ఒక ఇల్లు కడుతున్నాడు 5 ఎకరాలు. ఉమ్, 5 ఎకరాలలో తను, తన భార్య, తన కుమారుడు విడిగా కట్టుకుంటున్నాడేమో తెలియదు. Hmm. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనే పేరుతో ఒక 5 ఎకరాలలో నిర్మాణం జరుగుతోంది అక్కడ Wow. అమరావతిలో. అది కొన్ని చాలా కోట్లలో కొన్నారు అనేది కూడా ఒక ప్రచారం ఉంది. ఉమ్, కొన్నారు, చాలా లావిష్ గా కడుతున్నారు. ఉమ్, కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో ఆయన నివాసం రామారావు గారు ఇచ్చిన స్థలం. అది ఉమ్, నిర్మాణం కూడా ఆయనే చేశాడు, కానీ దాన్ని తీసేసి వీళ్ళు విడిగా కట్టుకున్నారు తర్వాత. ఉమ్, అలా ఇక్కడ ప్రాపర్టీ కాదు కానీ అక్కడ ఆయనే అక్వైర్ చేశాడు, ఆయనే కొనుక్కున్నాడు ఉమ్, అమరావతిలో. ఉమ్, కాబట్టి ఈ ప్రయాణం చూస్తే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం ఉమ్, అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. ఉమ్, ఒక అద్భుతమైన టైంలో రాజకీయ వ్యాపారం ప్రారంభించాడు ఆయన. ఉమ్, రాజకీయ వ్యాపారం అద్భుతంగా వర్ధిల్లింది. పైగా 9 ఏళ్ళు ఆయన కంటిన్యూస్ గా సీఎం గా ఉన్నాడు. ఉమ్, ఆ టైంలో ఆయనే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరికీ అక్షరాలు నేర్పించాడు ఆ ఏరియాలో. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయ వ్యాపారం చేసిన వాడే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఉమ్, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఉమ్, మరొక రెడ్డి కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో తర్వాత అంటే ఇది 2004లో చంద్రబాబును ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రోసయ్య గారు తప్ప ఉమ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈయన చూపించిన మార్గంలో ప్రయాణించిన వారే. ఓకే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి కూడా, ఉమ్, జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబే గురువు, రాజశేఖర రెడ్డికి చంద్రబాబే గురువు. నిర్మోహమాటంగా చెప్పాలంటే అంటే ఉమ్, లిబరలైజ్డ్ ఎకానమీని ఎలా వాడుకోవచ్చు, ఉమ్, లిబరలైజ్డ్ ఎకానమీ నుంచి రాజకీయ నాయకులు ఎలా సొమ్ములు చేసుకోవచ్చు ఉమ్, అనే దానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చిన జ్ఞాని మాత్రం బాబు. చంద్రబాబు నాయుడు. ఉమ్, అందుకని ఆయన 931 అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. ఉమ్, మిగిలిన వాళ్ళకి ఆ స్థాయి లేకపోవడం వలన జరగలేదు. ఉమ్, చంద్రబాబు లాగా 9 ఏళ్ళు లేకపోతే తర్వాత ఒక 5 ఏళ్ళు మాత్రమే చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఉమ్, లైన్ లోకి వచ్చాడు ఆయన. ఉమ్, మధ్యలో గ్యాప్ ఉంది, ఒక 10 ఏళ్ళు ఆయన అధికారంలో లేడు. అవును. ఈ గ్యాప్స్ ఇవన్నీ ఉండటం వలన కొంత తగ్గాడు, కానీ లేకపోతే ఆయన రెండోది చాలా క్లీన్ గా చేశాడు ఏది చేసినా, ఉమ్, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. అందుకని ఆయన్ని అపర చాణక్యుడు ఇలా పిలుస్తారు. అవును. అలా చంద్రబాబు నాయుడు గారు బయటకు చెప్పిన ఫిగర్ 931. ఉమ్, ఆయన సమర్పించిన అఫిడవిట్ల నుంచి డిరైవ్ చేసిన ఇది. అది ఉమ్, నిజానికి ఇంకా ఎంత లోతుందో తవ్వాల్సి ఉంటుంది. ఆ ఉమ్. తవ్వకం జరిపితే ఆయన ఏ స్థాయిలో తేల్తాడో తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.